మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వార్ 2 టీజర్ తో ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాడు. ఇలాంటి టైంలో తన పుష్పక విమానం వైరల్ అయింది. ఇండియన్ స్టార్ హీరోల్లో ఎవరికి ఎంత ఖరీదైన కారు ఉందనే చర్చే ఎప్పుడూ జరుగుతూ ఉండేది. కానీ ఫస్ట్ టైం కార్లను తలదన్నేలా 450 కోట్ల విమానం హాట్ టాపిక్ అయింది. మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కి 10 కోట్ల ఖరీదైన రోల్స్ రాయిస్ కారు ఉంది. ప్రభాస్ దగ్గర అలాంటి వెహికలే ఉంది. బాలీవుడ్ స్టార్స్ అయిన షారూక్, అమితాబ్ బచ్చన్, సైఫ్ అలీ ఖాన్ దగ్గర ఇవే ఉన్నాయి. కాకపోతే వీటికి డబుల్ ట్రిబుల్ కాదు, 50 రెట్ల ఖరీదైన వాహనం ఎన్టీఆర్ సొంతమని తేలింది. ఖాన్లు, కపూర్లను ఈ విషయంలో ఎన్టీఆర్ మించిపోయాడు. 450 కోట్ల విలువైన ప్రైవేట్ జెట్ కలిగి ఉన్నాడనే మ్యాటర్ హాట్ టాపిక్ అయింది. అదేంటో మీరే చూసేయండి. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కారు గురించి, ఇంటి గురించి, బ్యాంక్ బ్యాలెన్స్ గురించి ఎన్నడూ ఒక్క వార్త రాలేదు. ఆఖరికి ఇండియాలో రిచెస్ట్ స్టార్స్ అంటే షారుఖ్ ఖాన్ అండ్ కో పేరు వినిపించిందే కానీ ఎక్కడా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పేరు వినిపించలేదు, కనిపించలేదు. దానికి కారణం తనకి స్థిరాస్తులు ఎక్కువ, చరాస్తులు తక్కువ అవటమే. అంటే తన సంపాదనంతా స్థలాలు లేదంటే స్థిరంగా ప్రాపర్టీగా మారే వాటి మీదే పెట్టడం వల్ల వాటిని అంచనా వేయలేరు. అందుకే ఇల్లు, ఆఫీసు, కార్లు, బ్యాంకు బ్యాలెన్స్, రెమ్యునరేషన్ ఉన్న చిన్న బిజినెస్ల పరంగా ఏ స్టారు రిచ్చో అంచనా వేస్తాయి కొన్ని సంస్థలు. ఇప్పుడు మ్యాటర్ ఎందుకు వచ్చిందంటే 450 కోట్ల అతి ఖరీదైన పర్సనల్ చార్టెడ్ కమర్షియల్ జెట్ ఎన్టీఆర్కి ఉండటమే. RRR నుంచి దేవర్కి 150 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే వరకు వెళ్లిన తారక్ వార్ 2కి 200 కోట్లు, డ్రాగన్కి 350 కోట్లు తీసుకుంటున్నాడు. అలా చూసినా తన 2 సినిమాల రెమ్యునరేషన్ కలిపితే తన సొంత ఫ్లైట్ విలువకు సమానమవుతుంది. మరి అంత పెట్టి తన సొంతంగా కమర్షియల్ జెట్ కొన్నాడా అంటే అదే ఇప్పుడు ఇండియా వైడ్ హాట్ టాపిక్ అయింది. అయితే నిజానికి ఎన్టీఆర్కి 4.5 కోట్ల రేంజ్ రోవర్, 5 కోట్ల విలువైన పోర్షే కార్లు ఉన్నాయి, 150 కోట్ల విలువైన ఇల్లు ఉంది. కాకపోతే 450 కోట్ల విలువైన కమర్షియల్ జెట్ ఉందనేది నిజం కాదు. అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పర్సనల్ విమానం విలువే 670 కోట్లు. అంటే దేవర మూవీ వసూళ్లతో ట్రంప్ పర్సనల్ విమానం కొనేయచ్చు. కాకపోతే అంత పెట్టి కొనటం, దాన్ని మెయింటైన్ చేయడానికి ఏడాదికి కోటాను కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి ఎవరు అంత పెద్ద విమానాలు కొనరు. ఏదో 8 సీటర్స్ నుంచి 10 సీటర్స్ వరకు స్మాల్ పర్సనల్ జెట్ ప్లేన్స్ కొంటారు. అలా ఎన్టీఆర్కి కూడా 80 కోట్ల విలువైన పర్సనల్ చార్టెడ్ ఫ్లైట్ ఉంది. అలా చూసినా 1500 కోట్ల వరకు తన ఆస్తుల విలువ ఉంటుందని తెలుస్తుంది. వార్ 2 రిలీజ్ టైంలో ఇప్పుడు అంతా గూగుల్లో ఎక్కువగా ఎన్టీఆర్ పర్సనల్ కారు, విమానాలు, ఆస్తుల వివరాలు తెలుసుకునే వాళ్లే ఎక్కువయ్యారట. ఈ సెర్చింగ్ డీటెయిల్స్ బయటకు రావడంతో తన 80 కోట్ల చార్టెడ్ ఫ్లైట్ హాట్ టాపిక్ అయింది.